హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో నోట్లో పెట్టగానే వెన్నెల కమ్మగా కరిగిపోయే కమ్మనైన లడ్డూని చూపిస్తున్నానండి. ఈ లడ్డూ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా నచ్చే స్పెషల్ స్వీట్ రెసిపీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల ఎమ్మీ రెసిపీస్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుంది. ఇలాగే నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ప్రేమ, మీ ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రెసిపీని. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి 1 కప్పు పుట్నాలను తీసుకుంటున్నాను. ఈ పుట్నాలని కొంచెం లైట్గా వేయించి తీసుకుంటే లడ్డు నిల్వ కూడా ఉంటుందన్నమాట, తొందరగా పాడు కాకుండా ఉంటుంది. అందుకే నేనైతే కొంచెం ఒక 1 మినిట్ ఈ పుట్నాల పప్పుని వేయించి తీసుకుంటున్నాను. ఇలా వేయించి పుట్నాల పప్పుని కొంచెం ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోనికి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ఇదే ప్యాన్లోనికి 1 కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బాదాము, జీడిపప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోండి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి వేయించుకున్న పుట్నాల పప్పు, డ్రై ఫ్రూట్స్ని అంతా కూడా మిక్సీ జార్లోనికి వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి ఒక 1/2 కప్పు నేను ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ పొడి వేస్తున్నాను. ఆ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని తర్వాత 2-3 ఇలాచీలను పొట్టు తీసి వేస్తున్నాను. వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి కొన్ని ఎండు ద్రాక్షని కూడా వేసుకోవాలి. వేసుకుంటే అక్కడక్కడ ఈ ఎండు ద్రాక్ష టేస్ట్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా కూడా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ కనిపించే విధంగా మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి వేసుకోండి. ఈ బెల్లం నీళ్ళలో ఏవైనా నలకలు ఉంటే పోతాయి కాబట్టి ఇలా ఒకసారి ఫిల్టర్ చేసి ప్యాన్లోనికి తీసుకున్న తర్వాత ఇందులోనికి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఈ బెల్లం వాటర్ని బాగా మరిగించుకోవాలి. బెల్లం ఇలా మరిగితే సరిపోతుంది, ఏ పాకం అవసరం లేదు. కొంచెం ఇలా బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోనికి గ్రైండ్ చేసుకున్న ఈ పొడి మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 1 మినిట్లో అయిపోతుందండి కలుపుకోవడం కూడా. తర్వాత కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని అంతా కూడా ఒక ప్లేట్లోనికి వేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోనికి వేసుకొని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని లడ్డుల్లా చుట్టేసుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా నోట్లో ఇట్లే వేసుకుంటే ఇలా కరిగిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగుందన్నమాట. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.